హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో మనం స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ ఫార్మేషన్ ఇయర్స్, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడిన సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మనకి రైల్వే ఎన్టీపీసీలో కానీ అలాగే ఇటీవల జరుగుతున్న ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో కానీ ఎక్కువగా ఈ టాపిక్ నుండి అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. డెఫినెట్గా అప్కమింగ్ ఎన్టీపీసీ CBT2 కానీ అలాగే రైల్వే గ్రూప్ డి కానీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ నుండి మనకి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మొట్టమొదటిగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే గోవా, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ అండ్ సిక్కిం ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. మనకి స్వతంత్రం వచ్చే సమయానికి చూసుకున్నట్లయితే మనకి గోవా కానీ, పుదుచ్చేరి కానీ, దాద్రా నగర్ హవేలీ కానీ, సిక్కిం కానీ ఈ 4 కూడా భారతదేశంలో భాగంగా అయితే ఉండేవి కాదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవి మనకి భారతదేశంలో యాడ్ అవ్వడం అయితే జరిగింది. పుదుచ్చేరి చూసుకుంటే అలాంగ్ విత్ ద కరైకాల్, మాహే అండ్ యానం వార్ ట్రాన్స్ఫర్ టు ఇండియా ఇన్ 1954 బై ద ఫ్రెంచ్. సో మనకి ఈ ప్రాంతాలన్నీ కూడా పుదుచ్చేరి కానీ, కరైకాల్ కానీ, మహి కానీ, యానం కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్రెంచ్ ఆధీనంలో అయితే ఉండేవి. సో ఫ్రెంచ్ నుండి మనకి ఈ ప్రాంతాలన్నీ కూడా 1954లో అయితే ఇండియాలో యాడ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే దాద్రా నగర్ హవేలీ చూసుకుంటే ఇది పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉండేది. 1954 సంవత్సరంలో పోర్చుగీస్ నుండి దాద్రా నగర్ హవేలీ అయితే లిబరేట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే గోవా కూడా పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది. ఇది 1961 సంవత్సరంలో అయితే మనకి లిబరేట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే సిక్కిం అయితే ఇండియాలో పార్ట్గా 1974లో మనకి ఇండియాలో పార్ట్గా సిక్కిం అయితే అవ్వడం జరిగింది. సో ఫార్మేషన్ అయితే అంటే రాజ్యాంగబద్ధంగా ఫార్మాలిటీస్ అవి పూర్తవడానికి అయితే 1 year అయితే పట్టింది. 1975లో అయితే స్టేట్ హుడ్ అయితే సిక్కింకి అయితే రావడం జరిగింది. సో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి చూసినట్లయితే మనకి 1 నవంబర్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయితే జరుపుకుంటాం కదా. మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇయర్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ స్టేట్ యాక్ట్ ప్రకారం లాంగ్వేజ్ బేసిస్ మీద భాషా ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 1 నవంబర్ 1956న ఏర్పడడం జరిగింది. సో కొన్ని చోట్ల మీకు 1953 అనేది స్టేట్ ఫార్మేషన్ ఇయర్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు. సో వికీపీడియాలో కూడా ఇదే విధంగా ఉంది. ఎందుకంటే ఆంధ్ర స్టేట్ యాక్ట్ 1953 అయితే మనకి 1 నవంబర్ 1953 అని చేశారు కాబట్టి కొన్ని చోట్ల 1953 అని ఉంటుంది, కొన్ని చోట్ల 1956 అని ఉంటుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అలాగే ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. సో దీనికైతే 2 ఉన్నాయి, ఇదైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనకి కొన్ని స్టేట్స్ అండ్ ఫార్మేషన్ ఇయర్స్ చూసినట్లయితే మనకి బ్యాక్ రీసెంట్ నుండి అయితే చూద్దాం. సో యాక్చువల్గా మనకి చూసుకున్నట్లయితే 2000 తర్వాత భారతదేశంలో మనకి 28 రాష్ట్రాలు అలాగే 7 కేంద్రపాలిత ప్రాంతాలు, ఓకే, 7 యూనియన్ టెరిటరీస్ అండ్ 28 స్టేట్స్ అనేవి ఉండేవి. 2014లో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడటంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ స్టేట్ ఏర్పడింది కదా. అప్పుడు 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ని మనకి స్టేట్ కింద తీసేశారో. సో స్టేట్ కింద ఒకటి మైనస్ అయింది కాబట్టి 28 స్టేట్స్ అనేవి అయ్యాయి. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీగా మనకి డివైడ్ చేశారు కదా. సో కాబట్టి కొత్తగా 2 కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ రావడంతో 28 రాష్ట్రాలు మనకి 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే మనకి స్టేట్స్ అయితే 28 ఉన్నాయి. కాకపోతే దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూను మనకి మెర్జ్ చేయడం జరిగింది. కాబట్టి ఒక యూనియన్ టెరిటరీ మైనస్ అయ్యి మనకి 8 యూనియన్ టెరిటరీస్కి అయితే అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. సో ఇది ఆల్రెడీ చాలాసార్లు మీకు సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియోలో చెప్పాను కదా. సో లాస్ట్గా మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ 2014 సంవత్సరంలో మనకి రాష్ట్రం 29వ రాష్ట్రంగా అయితే మనకి ఆవిర్భవించడం జరిగింది. నెక్స్ట్ 2000 సంవత్సరంలో మనకి 3 రాష్ట్రాలు అయితే మనకి సపరేట్ అవ్వడం జరిగింది. సో కొత్త రాష్ట్రాలు మనకి 2000 సంవత్సరంలో ఏంటి అంటే ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ గుర్తుపెట్టుకోండి, UCJ, ఓకే. సో UCJ ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 3 కూడా 2000 సంవత్సరంలో అయితే మనకి ఏర్పడడం జరిగింది. అలాగే 1987 సంవత్సరంలో కూడా మనకి 3 రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ గోవా, ఓకే. సో MAG, ఓకే, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ గోవా వచ్చి మనకి 1987లో ఏర్పడడం జరిగింది. అలాగే సిక్కిం, ఓకే, 1974లో భారతదేశంలో భాగమైందని చెప్పుకున్నాం కదా. 1975లో అయితే మనకి అఫీషియల్గా మనకి రాజ్యాంగ అధికారంగా స్టేట్ అయితే 1975లో ఏర్పడడం జరిగింది. అలాగే 1972లో కూడా 3 స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి, మణిపూర్, త్రిపుర అండ్ మేఘాలయ, ఓకే, MTM. మణిపూర్, త్రిపుర, మేఘాలయ వచ్చి 1972లో అయితే ఏర్పడడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ వచ్చి 1971లో ఏర్పడింది. అలాగే కర్ణాటక వచ్చి 1956లో. సో 1956లో చూసుకుంటే మనకి కర్ణాటక, కేరళ అలాగే ఆంధ్రప్రదేశ్, ఓకే, 1953 అని ఇచ్చారు, ఆల్రెడీ చెప్పాను కదా. 2 years 1953 అని కొన్ని చోట్ల, 56 కొన్ని చోట్ల ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ అలాగే కేరళ, కర్ణాటక వచ్చి 1956లో ఏర్పడడం జరిగింది. అలాగే హర్యానా వచ్చి 1966లోను,
నాగాలాండ్ వచ్చి 1963లోను, మహారాష్ట్ర అలాగే గుజరాత్ రెండు కూడా మనకి స్టేట్ ఫార్మేషన్ డేస్ మహారాష్ట్ర గుజరాత్ వచ్చి 1963లో అయితే మనకి ఏర్పడడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇయర్ వైజ్గా మీరు చదివితే కనుక మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకుంటారో చిన్న చిన్న కోర్సులో పెట్టుకుని ఇయర్ వైజ్గా సపరేట్ చేసుకుని అయితే చూసుకోండి. సో మనకి యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చూసినట్లయితే మొట్టమొదటిగా పుదుచ్చేరి అనేది 1 నవంబర్ 1954, ఓకే, 1 నవంబర్ 1954 1954లో మొట్టమొదటిసారిగా పుదుచ్చేరి అయితే మనకి ఫామ్ అవడం అయితే జరిగింది. సో చెప్పుకున్నాం కదా మనకి ఫ్రెంచ్ ఆధీనంలో ఉండేది పుదుచ్చేరి. సో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1954లో ఫ్రెంచ్ నుండి మనకి ఇండియాలో అయితే యాడ్ అవ్వడం అయితే ట్రాన్స్ఫర్ అవడం అయితే జరిగింది. సో పుదుచ్చేరి ఫార్మేషన్ డేట్ వచ్చి 1 నవంబర్ 1954. సో మెజారిటీ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇవన్నీ కూడా 1 నవంబర్లో ఏర్పడడం అయితే జరిగింది. ఇయర్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి కానీ మనకి డేట్ అయితే 1 నవంబర్లోనే మెజారిటీ ఇక్కడ దాకా మనకి రీసెంట్ 2019-20 తప్పితే మిగతావన్నీ చూస్తున్నట్లయితే మొత్తం అన్నీ కూడా 1 నవంబర్ని ఏర్పడ్డాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకి డేట్ గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. అన్నిటికీ కూడా కామన్గా 1 నవంబర్ అనేది ఉంది కాబట్టి. సో 1954లో పుదుచ్చేరి ఏర్పడిన తర్వాత 1956 సంవత్సరంలో మనకి 3 యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు అయితే యాడ్ అవ్వడం జరిగింది. అది ఒకటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, నెక్స్ట్ ఢిల్లీ, నెక్స్ట్ లక్షద్వీప్, ఓకే, ADL, ఓకే, ADL అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, లక్షద్వీప్ 3 కూడా 1 నవంబర్ 1956 సంవత్సరంలో అయితే ఫామ్ అవడం జరిగింది. అలాగే చండీగఢ్ చూసుకున్నట్లయితే 1 నవంబర్ 1964 1966 1 నవంబర్న మనకి చండీగఢ్ అయితే ఏర్పడడం జరిగింది. సో పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, ఢిల్లీ, లక్షద్వీప్, చండీగఢ్ ఇవన్నీ కూడా 1 నవంబర్ అయితే కామన్గా ఉంది. ఇయర్ మాత్రం ఫస్ట్ పుదుచ్చేరి కాబట్టి మనకి ఫ్రెంచ్ నుండి విడిపోయి ఇండియాలో ట్రాన్స్ఫర్ అయింది కదా 1954లో. తర్వాత 1956లో అండమాన్ నికోబార్, ఢిల్లీ అండ్ లక్షద్వీప్, అలాగే 66లో మనకి చండీగఢ్. నెక్స్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రాన్ని మనకి డివైడ్ చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 1 లడాక్, 2 జమ్మూ అండ్ కాశ్మీర్గా డివైడ్ చేశారని చెప్పుకున్నాం కదా. అది ఎప్పుడు అంటే 31 అక్టోబర్ 2019, ఓకే, 31 అక్టోబర్ 2019 మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని డివైడ్ చేసి లడాక్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ 2 యూనియన్ టెరిటరీస్కి అయితే డివైడ్ చేశారు. నెక్స్ట్ రీసెంట్గా మోస్ట్ రీసెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ ఈ 2 కూడా వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్గా ఉండేవి. ఈ రెండింటిని కూడా మెర్జ్ చేసి 26 జనవరి 2020 మనకి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, సో 26 జనవరి 2020 దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ అయితే మనకి మెర్జ్ అవడం అయితే జరిగింది. సో ఇది మనకి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 8 యొక్క డీటెయిల్స్ అనేవి. సో 1 నవంబర్ కామన్గా ఉంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. 1954, 56లో 3, 66లో 1, అలాగే 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే 2020 26 జనవరి మనకి దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ. ఓకే, స్టేట్స్కి సంబంధించి మీకు ఓవరాల్గా చెప్పాను, బట్ క్లియర్ కట్గా మనకి డేట్తో సహా అలాగే మనకి దేని నుండి డివైడ్ అయింది ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం 28 స్టేట్స్కి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 1 నవంబర్ 1956. సో యాక్చువల్గా ఇది ఆంధ్ర స్టేట్ అలాగే హైదరాబాద్ స్టేట్స్గా ఉండేవి. వీటిని మనకి భాషా ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్ స్టేట్గా అయితే మనకి డివైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ చూసుకున్నట్లయితే 20 ఫిబ్రవరి 1987, ఓకే, అరుణాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీగా ఉండేది. దీన్ని 20 ఫిబ్రవరి 1987 అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా అయితే డివైడ్ చేశారు. అలాగే అస్సాం చూసుకున్నట్లయితే దీనికి స్టేట్ హుడ్ అయితే 1950లో రావడం జరిగింది. యాక్చువల్గా ఇది స్వతంత్రం రాకముందే 2 డిసెంబర్ 1928లో అయితే ఫామ్ అవడం జరిగింది. బట్ స్టేట్ హుడ్ వచ్చిన డేట్ అడిగితే 1950. మామూలుగా మనకి స్టేట్ కింద డివైడ్ అయింది అయితే 2 డిసెంబర్ 1928 నుండి అస్సాం అయితే రాష్ట్రంగా ఉంది. ఇది మనకి కమర్పురా కింగ్డమ్లో అయితే ఉండేది. అలాగే బీహార్ కూడా 1950లో స్టేట్ హుడ్ రావడం జరిగింది. బట్ ఫార్మేషన్ డే కూడా 22 మార్చిన జరుపుకుంటాం బీహార్కి. సో 1912లోనే మనకి బీహార్ రాష్ట్రం అయితే మనకి పార్ట్ ఆఫ్ బెంగాల్ ప్రొవిజన్స్ బ్రిటిష్ ఇండియాలోనే మనకి డివైడ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూసుకుంటే 1 నవంబర్ 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ అయితే ఫామ్ అవడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్లో పార్ట్గా ఉండేది. మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ అయితే 2000 సంవత్సరంలో అయితే డివైడ్ అయ్యింది. అలాగే గోవా వచ్చి 30 మే 1987లో అయితే మనకి ఫామ్ అవడం అయితే జరిగింది. అలాగే గుజరాత్ వచ్చి 1 మే 1960లో, ఓకే, ఇది బొంబాయి స్టేట్ అని చెప్పి అనేవారు. ఆ బొంబాయి స్టేట్ నుండి గుజరాత్ అయితే 1 మే 1960లో అయితే సపరేట్ అవ్వడం జరిగింది. అలాగే హర్యానా వచ్చి 1 నవంబర్ 1966, ఓకే, పార్ట్ ఆఫ్ ఈస్ట్ పంజాబ్గా ఉండేది హర్యానా అనేది. తర్వాత హర్యానా 1966లో మనకి సపరేట్ స్టేట్గా అయితే ఏర్పడింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే 1971 సంవత్సరంలో అయితే మనకి స్టేట్ హుడ్ రావడం జరిగింది. బట్ యాక్చువల్గా 15 ఏప్రిల్ 1948లోనే హిమాచల్ ప్రదేశ్ అయితే సపరేట్ స్టేట్గా అయితే ఉండేది.
నెక్స్ట్ జార్ఖండ్ అయితే 15 నవంబర్ 2000 సంవత్సరంలో అయితే మనకి ఏర్పడడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ బీహార్లో అయితే ఉండేది. నెక్స్ట్ కర్ణాటక 1 నవంబర్ 1956 మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజునే మన కర్ణాటక కూడా ఉంటుంది. సో ఇది పార్ట్ ఆఫ్ బొంబాయి స్టేట్లో అయితే ఉండేది. ఇది మైసూర్ స్టేట్ అని చెప్పి అనేవాళ్ళు అప్పట్లో. సో ఈ క్వశ్చన్ కూడా అడిగారు రీసెంట్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. సో ఏ స్టేట్ మనకి మైసూర్ స్టేట్ అనేది ఏ స్టేట్గా మనకి పేరు మారింది అని అయితే అడిగారు. సో మైసూర్ స్టేట్ అనేది కర్ణాటక రాష్ట్రంగా అయితే పేరు మారడం అయితే జరిగింది. ఓకే, అలాగే కేరళ కూడా 1 నవంబర్ 1956లో అయితే ఫామ్ అవడం జరిగింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ వచ్చి మనకి 1 నవంబర్ 1950లో ఫామ్ అవడం అయితే జరిగింది. సో పక్కన డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్ వచ్చి 1 మే 1960లో మనకి ఫామ్ అవడం జరిగింది. ఇది కూడా బొంబాయి స్టేట్లో పార్ట్గా ఉండేది. నెక్స్ట్ మణిపూర్ వచ్చి 21 జనవరి 1972లో అయితే ఫామ్ అయింది. అలాగే మేఘాలయ వచ్చి 21 జనవరి 1972లో ఫామ్ అవడం జరిగింది. సో రెండు కూడా మణిపూర్ మేఘాలయ మనకి సేమ్ డేట్లో అయితే ఫామ్ అయ్యాయి. మణిపూర్ వచ్చి మనకి మణిపూర్ యూనియన్ టెరిటరీగా ఉండేది. మేఘాలయ వచ్చి అస్సాంలో పార్ట్గా ఉండేది. అలాగే మిజోరాం వచ్చి మనకి 20 ఫిబ్రవరి 1987లో అయితే ఫామ్ అయింది. అలాగే మనకి నాగాలాండ్ వచ్చి 1 డిసెంబర్ 1963లో అయితే ఫామ్ అవడం జరిగింది. అలాగే ఒడిస్సా కూడా స్టేట్ హుడ్ అయితే 1950లో రావడం జరిగింది. బట్ స్టేట్ అయితే 1 ఏప్రిల్ 1936 నుండి అయితే ఉండడం జరిగింది. అలాగే పంజాబ్ వచ్చి 1 నవంబర్ 1966లో ఫామ్ అయింది. ఇది కూడా ఈస్ట్ పంజాబ్లో భాగంగా ఉండేది. నెక్స్ట్ రాజస్థాన్ వచ్చి మనకి 30th మార్చ్ 1949లో ఫామ్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ సిక్కిం వచ్చి 16th మే 1975 ఓకే కింగ్డమ్ ఆఫ్ సిక్కింగా ఉండేది. ఇది మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 1974లో ఇండియాలో పార్ట్గా అయితే అవ్వడం జరిగింది. బట్ మనకి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి రాజ్యాంగంగా మనకి చట్టబద్ధత రావడానికి మనకి స్టేట్గా ఫామ్ అవడానికి అయితే డేట్ వచ్చి 16th మే 1975. అలాగే తమిళనాడు కూడా 1 నవంబర్ 1956 మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కర్ణాటక ఇవన్నీ కూడా 1 నవంబర్ 1956 అయితే ఫామ్ అవడం అయితే జరిగింది. అలాగే తెలంగాణ వచ్చి 2 జూన్ 2014 2 జూన్ 2014 సంవత్సరంలో మనకి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ అయితే విడిపోవడం జరిగింది. అలాగే త్రిపుర వచ్చి 21 జనవరి 1972లో ఫామ్ అవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ వచ్చి మనకి 24 జనవరి 1950 ఓకే యునైటెడ్ ప్రొవిజన్స్గా ఉండేది ఉత్తరప్రదేశ్ అనేది. దాని నుండి మనకి ఉత్తరప్రదేశ్ సపరేట్ స్టేట్గా 24 జనవరి 1950లో అయితే ఫామ్ అయింది. అలాగే ఉత్తరాఖండ్ వచ్చి 9 నవంబర్ 2000 సంవత్సరంలో అయితే ఫామ్ అవడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లో పార్ట్గా ఉండేది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చి మనకి యాక్చువల్గా 20th జూన్ 1947 నుండి స్టేట్గా ఉంది. బట్ స్టేట్ హుడ్ అయితే 1950లో రావడం అయితే జరిగింది. ఓకే ఇది కూడా పార్ట్ ఆఫ్ బెంగాల్ ప్రొవిజన్స్ బ్రిటిష్ ఇండియాలో అయితే ఉండేది. ఓకే ఇది మనకి కంప్లీట్ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మొత్తం స్టేట్ యొక్క ఫార్మేషన్ ఇయర్స్ అలాగే మీకు యూనియన్ టెరిటరీస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ చెప్పాను కదా. సో మీకు స్టేట్ ఫార్మేషన్ ఇయర్స్ అని చెప్తే మీకు గూగుల్లో వికీపీడియా అయితే వస్తుంది. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అక్కడ నుండి కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మనకి సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఆ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.